చాతకాంతనం కాదు, మీరు ఏదో ఆలోచించి. విశాఖ జిల్లా గాజువాకలో మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందంటూ నిరసన చేపట్టిన మాజీ మంత్రి బాలరాజు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో గాజువాకలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈయన హీరోలాగా 10 కార్లు వేసుకొచ్చి మొత్తం టెంట్ అంతా తొలగించి ఒక రౌడీయిజం లాగా, ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఉండాలి ఈ రోజుల్లో, నిజంగా ఆ మాత్రం ఎంత డెవలప్ అయ్యి ఇంత ఎడ్యుకేషన్, ఇంత మనం 2020 దాటాం. మీ విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విజన్ ఏంటి? రౌడీయిజం టెంట్ల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్న టెంట్లు పీకడమా? బొండా ఉమ్మా, నువ్వు ఏదో పెద్ద హీరో అనుకుంటున్నావు. నువ్వు ఒకటి నేర్చుకో, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు నీ రౌడీయిజం, లేకపోతే నీకు ఏమన్నా పని, మీకు ఆ చిన్నబాబుతో ఏమైనా పని ఉంటే చేయించుకో తప్ప మీ మెప్పు కోసం టెంట్ల దగ్గరికి వెళ్ళి రౌడీయిజం చేసి, ఓకే నువ్వు అనుకో 2.0 త్వరలో చూస్తారు మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో. ఇప్పటికే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ గాలి ఏ విధంగా వేస్తుందో మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది, లక్షలాది మంది జనాలు జగన్ కోసం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే